కాకినాడ జిల్లా పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబ సభ్యుల ఆత్మహత్య ఘటనపై బీజేపీ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ ఘటనకు కారకుడైన సాదిక్ పై వెంటనే చర్యలు తీసుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, లవ్ జిహాద్ నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ కలెక్టర్ ఆఫీస్ నుండి కంబాల శ్రీనివాస్తో మా ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం పంచాయతీ నూకరాజు ఆత్మహత్య కేసులో అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారని చెప్పవచ్చు. బీజేపీ ఆధ్వర్యంలో కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా భారీ ర్యాలీ నిర్వహించి సాదిక్ని వెంటనే కఠినంగా శిక్షించాలని బీజేపీ ఆధ్వర్యంలో అయితే భారీ ర్యాలీ చేస్తున్నారు. కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే బీజేపీ నాయకులు ఉన్నారో కంబాల శ్రీనివాస్ మరింత సమాచారం అడిగారు. సార్ చెప్పండి సార్, సాదిక్ని రాత్రి అరెస్ట్ చేశారు, అతను కఠినంగా శిక్షించాలని మీ బీజేపీ తరఫున భారీ ర్యాలీ చేస్తారు, ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు మేమందరం కూడా జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున 10 బస్సులు పెట్టాను, అలాగే 10 కార్లు, దాదాపుగా 1000 మంది మేము ఇక్కడికి చేరుకున్నాం. వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఈ సాదిక్ ఖాన్ ఎవరైతే పిఠాపురం జరిగిన దుర్ఘటన ఉందో, దీంట్లో 3 ఆత్మహత్య, నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుందో, ఈ ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి న్యాయం జరగాలి. ఇది సాదిక్ ఖాన్తో పోయే విషయం కాదు. ఇది నిజంగానే ఇందాక వెంకటరావు గారు చెప్తున్నారు, ఇది సాదిక్ ఖాన్తో మూసే విషయం కాదు. ఇది వెంకటరావు గారు చెప్పినట్టుగా ఏదైతే హిందూ చైతన్య వేదిక ఏదో ఉందో ఆయన చెప్పినట్టుగా ఇది అంతర్జాతీయ కుట్రగా కూడా మనం భావించాలి. ఎందుకంటే భారతదేశం యొక్క వైభవాన్ని చూసి, భారతదేశం యొక్క సంస్కృతిని చూసి, భారతదేశం ఎంతో వేగవంతంగా అభివృద్ధి చెందుతుందో తెలిసి ప్రపంచ దేశాలన్నీ కూడా చాలామంది ఎవరికైతే అసూయ కలిగిందో వాళ్ళందరూ చేసే కుట్రలో భాగం కూడా దీన్ని చూడవచ్చు. ఇది చిన్న విషయం అయితే కాదు. ఇలాగా వెస్ట్ బెంగాల్లో ఎక్కడైతే మనకి ఈ ఉగ్రవాదానికి ముఖద్వారంగా ఉన్న వెస్ట్ బెంగాల్ ఎక్కడైతే మూత పడిపోయిందో అక్కడి నుంచి చాలామంది, కొంతమంది బంగ్లాదేశ్కు పారిపోతే చాలామంది ఎక్కువ శాతం దక్షిణాది రాష్ట్రాల వైపు వచ్చి ఇక్కడ రాజమండ్రి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో సెటిల్ అయ్యి ఇక్కడ ఉగ్రవాద చర్యలు చేసుకుంటూ దీంట్లో లవ్ జిహాదీ, ల్యాండ్ జిహాదీ పేరు మీద కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా ఒక ఉదాహరణ కూడా చెప్తున్నాను. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఒరిస్సాలో 100 ఎకరాలు కబ్జా చేసి అక్కడి నుంచి తవరిస్తే పారిపోయి వచ్చి పోలవరం జిల్లాలో సెటిల్ అయి ఉన్నాడు. అతను ఒక ముస్లిం. అతను చేసే పని ఏంటంటే, ఒక ప్రముఖమైన పార్టీలో చేరి అక్కడి నుంచి చాలా విధాలుగా హిందువులైన అమాయకులైన హిందువులకి డొనేషన్లు ఇవ్వడం, అమాయకులు ఎవరైతే డబ్బాసు ఉన్న హిందువులు ఉంటారో వాళ్ళని కూడా లోపరుచుకోవడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ అక్కడ తన యొక్క కార్యకలాపాలు విస్తృతపరుస్తున్నాడు. అంటే ఏంటన్నమాట, హిందువులనే మళ్ళా హిందువుల మీద ఉపయోగిస్తున్నాడు. ముస్లిమ్స్ మాత్రమే భారతదేశానికి చెందిన కొంతమంది ముస్లిమ్స్ మంచివాళ్ళు ఉండొచ్చు, కానీ ఉగ్రవాద చర్యలకు ప్రభావితమైన చాలామందిని లొంగ తీసుకుంటూ హిందువులను కూడా ఉపయోగించుకుంటూ మన దేశం మీదకి మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ మతవాదాన్ని చాలా గట్టిగా ఉపయోగిస్తున్నారు. ఇది ఒకటే కాదు, లవ్ జిహాదీ, ల్యాండ్ జిహాదీ కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ భయభ్రాంతులు చేస్తూ, హిందువులను ప్రతి చోట భయభ్రాంతులు చేస్తూ మానసికంగా బలహీనంగా చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవును, ఇస్లాం మతంలో మార్పడని పలు రకాలుగా హింసించాడని చెప్తారు. ఇస్లాం మతంలో రావాలని ఒక రకంగా ఆవిడ హింసించాడు. అయితే నూకరాజు గారు కూతురు సౌజన్య ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి మీద ఫేక్ వీడియోలు తయారు చేసి ఆ అమ్మాయిని లోపరుచుకోవడానికి ప్రయత్నం చేసి ఆ అమ్మాయిని బాధ పెడుతూ ఆ కుటుంబాన్ని మానసికంగా వేధిస్తూ ఆ ఫేక్ వీడియోలు బయటికి రిలీజ్ చేస్తానని చెప్పి చాలా దుర్మార్గంగా ప్రవర్తించి సాదిక్ ఖాన్ని అందరూ కూడా హిందువులందరూ సంతోషపడే విధంగా, ముస్లిమ్స్ అందరూ కూడా ఎవరైతే కుట్రతో ఉన్నారో అటువంటి ముస్లిమ్స్ భయభ్రాంతులు అయ్యే విధంగా కఠినంగా శిక్షించకపోతే ఈ కార్యక్రమాలు ఆగవివి. అందువల్ల ప్రతి హిందువు కూడా ఒక శివాజీ లాగా, ప్రతి ఆడపిల్ల ఝాన్సీ బాయ్ లాగా మారవలసిన రోజులు వచ్చినాయి. అంతేకాదు, హిందువులు త్యాగాలు చేయవలసిన రోజులు కూడా దగ్గరికి వచ్చినాయి. మన స్వాతంత్ర్యం పోరాటం కన్నా చాలా బలమైన వ్యవస్థ ఇక్కడ ఉంది. కాబట్టి ఇంకా బలంగా మనం అందరం కూడా ముందుకెళ్లాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు కలెక్టరేట్లో వినతిపత్రం సబ్మిట్ చేసుకుంటూ ఈ కేసుని ఎన్ఐఏకి సబ్మిట్ చేయాలని చెప్పి కూడా అనుకుంటూ మేము ముందుకు వస్తున్నాం. ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ మీకు కంబాల శ్రీనివాస్, భారత మాత గురించి జై శ్రీరామ్. ఇది మొత్తం మీద ఏదైతే కంబాల శ్రీనివాస్ గారు ఏదైతే ఉన్నారో, కంబాల శ్రీనివాస్ గారు ఏదైతే ముస్లిమ్స్ ఉన్నారో ముస్లిమ్స్ మీద సాదిక్ మీద కఠిన చర్యలు తీసుకోవాలో, ఆయనకి సరైన శిక్ష చేయాలని చెప్తున్నారు. హిందువుల మీద దాడులు వెంటనే అరికట్టకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటామని చెప్తున్నారు. ఇది మొత్తం మీద కాకినాడ తాజా పరిస్థితి. కెమెరామెన్ చిన్నతో సిద్ధు, రాజు, కాకినాడ జిల్లా.